బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 74 అల్ కఫీల్. ఆహారాన్ని ఆశ్రయాన్ని ఇవ్వడమేగాక ఆపదల్లో చిక్కుకున్నప్పుడు మనల్ని ఆదుకునేవాడు కూడా ఆ అల్లాయే కదా. కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయినప్పుడు వాటిని అధిగమించి వాటి నుండి బయటపడేలా చేయడానికి మన మనసులో ఆలోచనలు రేకెత్తించేలా చేసేది కూడా ఆ అల్లాయే. అందుకనే ఆయన్ని మనం అల్ కఫీల్ అని పిలుస్తున్నాం. ఆయనే మనల్ని అనుక్షణం రక్షించే స్వామి. శారీరకంగానే కాదు, మన విశ్వాసాన్ని కూడా ఆయనే కాపాడుతున్నాడు. ఒకసారి దైవాన్ని విశ్వసించిన తర్వాత మనిషి మళ్ళీ ఎలా అవిశ్వాసిగా మారతాడు అని మనం తలపోయవచ్చు. మనిషి చపలచిత్తుడు. క్షణం ఆలోచనలు మారుతూ ఉంటాయి. మనిషిని తన వలలో వేసుకుని పెడమార్గం పట్టించాలని సైతాను మాటివేసి ఉన్నాడు. మరి అలాంటి దుష్టుడైన సైతాను బారి నుండి మనంతటా మనం రక్షించుకోవాలంటే అయ్యే పని కాదు. అందుకనే అనుక్షణం అల్లా నామస్మరణకు మన జిహ్వ ఆలోచనలు అలవాటు పడాలి. అదే మనకు రక్షణగా పనిచేస్తుంది. అలా చేయకపోతే మనల్ని సైతాను ఏ క్షణాన్నైనా వశపరుచుకునే అవకాశం ఉంది. మనం ఒక విత్తనాన్ని నాటి లేక పైరు పోసి అలాగే వదిలేయం. విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు మనిషి ఎంతో ప్రయాసపడతాడు. పైరుకు సకాలంలో నీరందిస్తాడు. చీడపేడలు తెగుళ్ళు బారి నుండి కాపాడడానికి తగిన ఉపాయాలు వెతుకుతాడు. పశుపక్షాదుల నుండి పరులు దొంగిలించకుండా ఉండటానికి ఇలా పలు విధాల జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇన్ని తంటాలు పడితే గాని పంట చేతికి రాదు. అలాగే దేవుడు కూడా మనిషిని సృష్టించినది మొదలు గిట్టే వరకు సన్మార్గాన ఉంచాలని, తద్వారా అతని మరణాంతరం స్వర్గాన్ని ప్రసాదించాలనే కోరుకుంటాడు. కాబట్టే మనిషి మార్గదర్శకం కోసం, మేలు కోసం 1,00,000కు పైచీలకు ప్రవక్తల్ని, పవిత్ర గ్రంథాల్ని పంపుతూ వచ్చాడు. మనిషి పుట్టి గిట్టే వరకు ఎన్నో అవకాశాలను ఇస్తూ పోతున్నాడు దేవుడు. అయినా మనిషి స్పృహలోకి రావటం లేదు. సృష్టి ప్రారంభంలోనే దేవుడు మానవుల ఆత్మలన్నిటినీ జమ చేసి, నేను మీ ఆరాధ్య దైవాన్ని కానా అని అడిగినప్పుడు, అవును ప్రభు, నీవే మా ఆరాధ్య దైవానివి అని విన్నవించుకున్నాయి. దేవునితో చేసిన ప్రమాణాన్ని ఎంతమంది నిలబెట్టుకుంటున్నారో అందరూ ఆలోచించాల్సిందే. నిన్నే ఆరాధిస్తానని చెప్పి మనిషి లోకంలోనికి వచ్చాక దైవాన్ని కాదని సాటి సృష్టితాలను ఆరాధించి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. మీరు అల్లాహతో ఏదైనా వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. అల్లాహ్ సాక్షిగా చేసిన ప్రమాణాలను దృఢపరిచిన తరువాత భంగపరచకండి. అల్లాహ్ మీ పనులన్నిటినీ ఎరుగును. దివ్య ఖురాన్ 16:91.